ఈ రోజుల్లో టెక్నాలజీ ఆధారంగా కేసులు చాలా వరకు సాల్వ్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు కేసులు అనేటివి చాలా కష్టంగానే ఉండేవి. కొన్ని దేశాల్లో కొన్ని కేసులు మాత్రం అప్పట్లో కొన్ని సంచలనాలు సృష్టించాయి. ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటలీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో 1968 నుండి 1985 వరకు జరిగిన భయంకరమైన సీరియల్ కిల్లింగ్స్ గురించి చెప్పుకోవాల్సిందే భయ్యా. ఏకాంతంగా గడుపుతున్న జంటలను దారుణంగా ఒక కిల్లర్ వచ్చి హత్యలు చేసేవాడు. 17 మందిని చంపిన ఆ కిల్లర్ మనుషులను ముక్కలుగా నరికేవాడు భయ్యా. ఇటలీలోని ఉత్కంఠ సంచలనంగా సృష్టించిన ఈ కేసు ఇప్పటికి ఇంకా పరిష్కారం కాలేదు. ఈ అరుదైన కేసును వెబ్ సిరీస్ రూపంలో తీసుకొచ్చారు మేకర్స్. అయితే మరిది ఏ ఓటీటీలో ఉంది, దీని కథ ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఇటలీలోని ఫ్లోరెన్స్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో యువకులు లవర్స్ తో టైం స్పెండ్ చేయడానికి బయటకు వస్తుంటారు భయ్యా. ఈ జంటలు లెక్కల మధ్య ఎవరు లేని చోట కార్లలోనే రొమాంటిక్ మూమెంట్స్ గడుపుతున్నప్పుడు ఒక కిల్లర్ వాళ్ళని లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేస్తుంటాడు భయ్యా. దాదాపు 17 సంవత్సరాల్లో 8 జంట హత్యలు జరుగుతాయి. వాళ్ళందరినీ ఒకే ఆయుధంతో కిల్లర్ చంపుతాడు భయ్యా. కిల్లర్ హత్యల తర్వాత శరీరాలను ముక్కలుగా నరికి భయాన్ని సృష్టించేవాడు. ఈ సిరీస్ 1982లో ఒక జంట హత్యతో మొదలవుతుంది. పోలీసులు కేసును 1968 సంవత్సరంలో జరిగిన ఒక పాత హత్యతో లింకు చేస్తారు భయ్యా. అది కూడా రాత్రి సమయంలో కారులోనే జరుగుతుంది. ఈ పాత కేసులో బార్బర్ అనే మహిళా ప్రియుడితో రొమాన్స్ చేస్తున్నప్పుడు కిల్లర్ వారిని కాల్చి చంపుతాడు భయ్యా. ఈ హత్యలో బార్బర్ భర్త ప్రధాన సస్పెక్ట్ గా జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇది సిరీస్ లో మిస్టరీగా ఉంటుంది. అయితే అతను జైలులో ఉండగా కూడా హత్యలు జరుగుతాయి భయ్యా. పోలీసులు కూడా కిల్లర్ ఎవరు, హత్యలు ఎవరు చేశారు అనే సందేహాలతో తికమక పడతారు. చివరికి ఇది ఒక అన్సాల్వ్ మిస్టరీగా మిగిలిపోయింది భయ్యా. ఈ మూవీ పేరు వచ్చేసి ద మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్. ఇది 2025 అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 4 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఒక్కో స్టైల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఇటలీలోని ఉత్కంఠ సంచలనంగా సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసు భయ్యా. ఇది IMDbలో దీనికి 6.5/10 రేటింగ్ కూడా ఉంది. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో కమెంట్ చేయండి. దీనికన్నా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి భయ్యా.